నమస్తే సార్. నమస్తే. నేను రీసెంట్‌గా ఒకటి విన్నాను సార్. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకొని, దానికి మనం పాజిటివ్ వర్డ్స్ చెప్తూ, ఈరోజు నాకు బావుంటుంది. ఈరోజు నేను అనుకున్నవి సాధిస్తాను. అలా చెప్తే ఖచ్చితంగా మనకి పాజిటివ్ జరుగుతుంది. యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అనేది విన్నానది. ఎంతవరకు సో కరెక్ట్ మెనీ అండి? టెక్నిక్స్ ఉన్నాయండి అట్లా. పాజిటివ్ మనకి మనకి తదాస్తు దేవతలుంటారని, అవును. చెడు మాట్లాడకూడదని, అండ్ పెద్దవాళ్ళు కనిపిస్తే కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో అని. హ్మ్. వాళ్ళేంటి చల్లగా ఉండరా, సంతోషంగా ఉండరా అని. ఎందుకు అవంతా పాజిటివిటీ. యెస్. ఎందుకు పాజిటివిటీ, పాజిటివిటీ అని అన్నీ ఎక్కిచ్చారు తెలుసా మనకి. ఇట్లా నెగెటివ్ అయ్యి డిప్రెషన్ అయిపోయి, నాకు గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది డిప్రెషన్. నాకు క్లాస్‌లో మార్కులు తక్కువొచ్చాయి డిప్రెషన్. హ్మ్. నన్ను ఏదో టీచర్ ఏదో అంది డిప్రెషన్. క్లాస్‌లో కొత్త స్కూల్ జాయిన్ అయ్యాను. వాడు ఫ్రెండ్ ఎవడో మాట అన్నాడు, దొబ్బోడా అన్నాడు, నాకు డిప్రెషన్. హ్మ్. అలాగ ప్రతి మాటకి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, నెగెటివ్‌లోకెళ్ళిపోయి, తప్పు దారిలోకి వెళ్ళిపోతారు పిల్లలు అని తెలిసి, మన వాళ్ళు ఎప్పుడో లాంగ్, లాంగ్, లాంగ్ సో లాంగ్ ఎగో పెట్టారు. దట్ పాజిటివ్‌గా మాట్లాడు. ఓకే. చెడు మాట్లాడకు. హ్మ్. ఛాన్స్ దొరికితే కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకో. ఆ! పెద్దవాళ్ళు కనిపిస్తే ఆశీర్వాదం తీసుకో. సేవ చెయ్యి. లేకపోతే గుడికి వెళితే కొంచెం సేవ చెయ్యి అక్కడ. హ్మ్. లేకపోతే నీకు చేయగలిగితే అన్నదానం చెయ్యి. ఓకే. సమ్‌వేర్ క్రియేట్ అన్ అకేషన్ యెస్. టు టేక్ బ్లెస్సింగ్స్. నువ్వు ఎప్పుడైతే నీ బ్లెస్సింగ్స్ యొక్క బరువు పెంచుతావో, హ్మ్. నీ కష్టం యొక్క బరువు తగ్గుతుంది. దట్స్ సో ఇంపార్టెంట్. అలా పాజిటివిటీ ఎనీ రూపంలో వాటర్ తాగేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, ఏదైనా సరే నువ్వు పాజిటివ్‌తో అన్నం తినేటప్పుడు కూడా మనకి మంత్రాలున్నాయి. హ్మ్. ఎలా పాజిటివ్‌గా మనం ఉండాలి అని చెప్పి. జీవితంలో చేసే ప్రతి పనిని పాజిటివిటీతో లింక్ చేయండి. ఓకే. ఖచ్చితంగా యూనివర్స్ విని తీరుతుంది. యూనివర్స్ మనకి హెల్ప్ చేయాలి అన్నప్పుడు మనం కూడా పాజిటివ్‌గా థింక్ చేస్తుంటేనే అవుతుంది. మనం నెగెటివ్‌గా ఎప్పుడైతే థింక్ చేస్తామో యూనివర్స్ కూడా మనకి నెగెటివ్‌గానే యూనివర్స్ మనం ఏదడిగితే అది ఇస్తుంది. అదే అండి. ప్రాబ్లమ్ ఏంటంటే యూనివర్స్ ఈజ్ ఈక్వల్ ఫర్ నేను 4 బిల్డింగ్ ఫ్లోర్ ఎక్కి జంప్ చేస్తాను. కిందకే వస్తాను. హ్మ్. అయ్యో! వీడు 4 ఫ్లోర్ ఎక్కాడు కదా! అని పైకి పంపదు. కిందకే పడతాం. అది లా. అది నేను మంచివాడినండి. ఈరోజు పుణ్యాలే ఎక్కువ చేశాను. అయినా 4 ఫ్లోర్ నుంచి జంప్ చేస్తే కిందకే వస్తాను. యెస్. సో, అలాగా యూనివర్స్ ఒక రూల్ మెయింటైన్ చేస్తుంది. గాడ్ అనేది, సుప్రీం పవర్ అనేది రూల్ బేస్డ్. ఆ రూల్‌కి తగ్గట్టుగా ఉండు, బ్యూటిఫుల్‌గా ఉంటుంది లైఫ్. రూల్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్ళు, యూ విల్ హావ్ టు ఫేస్ ఇట్. అది రైటా, రాంగా కాదు. నువ్వు రూల్ చేశావా, ప్రాపర్‌గా ఫాలో అయ్యావా, వస్తుంది. నువ్వు భయం, 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 భయం లోపల బిక్కు బిక్కుమంటూ బయటకు మాత్రం గ్లాస్ వాటర్ పట్టుకొని నేను బాగుపడతా, బాగుపడతా, బాగుపడతా అని తాగితే కాదు. నువ్వు నమ్మి, పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మి ఆ వాటర్ తాగి చూడండి. హ్మ్. మిరకిల్స్ డూ హ్యాపెన్ వెన్ యూ ఫీల్ ఇట్. ఇదేనా సార్ భగవద్గీతలో ఉంటుంది. యద్భావం తద్భవతి. అబ్సల్యూట్‌లీ. మనకు భగవద్గీతలో యద్భావం తద్భవతి అని చెప్పారు. ఎవరైనా తీర్థం ఇస్తుంటే మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటారు. అవును. మనస్సులో నువ్వు ఏది వాంఛిస్తున్నావో అది నీకొచ్చేస్తుంది. నువ్వు ఇది గావాలి, రాజు గావాలి, మంత్రి గావాలని ఆశీర్వదించరు ఎవ్వరు. నీ మనస్సులో ఏముంది? భయం. నాకు భయమండి, భయమండి, భయమండి జాబ్ వస్తుందో రాదో అండి? రాదు. నేను గుడికి వెళ్ళాను కానీ రాలేదండి. హ్మ్. లోపల ఎంతసేపు భయమే. ఎంత ఇన్హరెంట్‌గా మనకు నేర్పించారంటే, నీ మనస్సుని చూసుకో. మనస్సులో ఏది అనుకుంటావో, యం యం వాపి స్మరన్మిధం. నువ్వు ఏదైతే స్మరణ మరీ మరీ చేస్తుంటావో, అది జరుగుతుంది. యెస్. వాట్ యు ఆర్ థింకింగ్ ధ్యాయతో విషయాన్ పుంసః అని క్లియర్‌గా పుంసః రిపీటెడ్‌గా ఏదైతే నీ మైండ్‌లో నడుస్తుందో, అది నీ జీవితంలోకి అలా వస్తుంది. నాకు పొద్దున్నే లేచా, గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకున్నా. నేను పాస్ అవుతా, పాస్ అవుతా అనుకున్నా. ఇంకా రోజంతా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి టఫ్ పేపర్ అంట కదా! ఈసారి పేపర్ టఫ్ కరెక్షన్ అంట కదా! ఈసారి పేపర్ లీక్ అవుతుందంట కదా! అని ట్యూన్ చేస్తూ ఉంటే వాడు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు. అవును. సో, ఎంత మనము ఫీలింగ్‌తో యాడ్ చేస్తామో దట్ యూనివర్స్ విల్ లిసన్. అది యూనివర్స్ అనండి, గాడ్ అనండి, సమ్ విగ్రహం అనండి, ఎనీథింగ్, సమ్ ఫోర్స్ విల్ లిసన్ టు అస్. మరి ఎవరితోనైనా గొడవ పడ్డప్పుడు మరి మనం ఎలా ఆలోచించాలంటారు? గొడవ పడ్డప్పుడు ఇలాంటి నెగెటివ్ థింకింగ్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇంకా ఎక్కువైపోతది హేట్రెడ్. హ్మ్. సో, నేనెప్పుడు చెప్తాను ఆ పాయింట్ దట్ గొడవ ఎవరితోనా పడుతున్నావంటే, నీ విషము నువ్వే తాగుతున్నట్టు. ఓకే. నువ్వు తాగి వాడి మీద గొడవ పడి, వాడేదో ప్రాబ్లమ్ అవుతుందనుకుంటాడు కానీ, మనము నాశనం అయిపోతాం. సో, గొడవ పడ్డావా, ఫైట్ చేసావా అక్కడితో వదిలేయాలి. దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోవద్దు. హ్మ్. దిస్ ఈస్ ద ఆన్సర్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ.